శ్రీమాత్రే నమః. సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి మనం వీడియోస్ చేసుకున్నాం కదా, తాడేపల్లిగూడెంలో శంకర మఠం గురించి. అయితే ఆ వీడియో చేసిన తర్వాత నాకు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మెయిల్స్ చేస్తున్నారు. చాలామంది అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. చాలామందికి జీవితాలు బాగుపడ్డాయి, మార్పులు వచ్చాయి కూడా. అయితే ఈ కామెంట్స్ వేరు, అలాగే మెయిల్స్ వేరు. నాకు నిన్న ఫోన్లో ఒక ఆయన మాట్లాడారనమాట. నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది. సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం నవావరణార్చన జరుగుతుంది. సాయంత్రం 5:30, 6ంటికి మొదలవుతుందనమాట. ఇప్పుడేమో వేసంకాలం కాబట్టి జూన్ 11వ తారీఖు వరకు రావద్దు అని చెప్పారట. అయితే ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, నవావరణ అర్చనలో పాల్గొనటానికి ముందు జీవితము, నవావరణ అర్చనలో పాల్గొన్న తర్వాత జీవితము అలా అద్భుతమైన మార్పులు వచ్చాయండి. ఆ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు నిజంగా మా జీవితం ఇంత అద్భుతంగా మారిందా అని అనిపించింది. అసలు ఎంత మార్పు వచ్చింది అనేది నేను మాటల్లో చెప్పలేను అని అన్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసింది అంటే, ఇది కదా అమ్మవారంటే అనిపించింది. అక్కడ అంత శక్తి రావడానికి కారణం ఏంటో తెలుసా? పరమాచార్య స్వామి వారు చెప్తూ ఉంటారు, మనం ఏ పని చేసినా ఆచరణాత్మకంగా చేసి చూపించాలి. మనం చేసినప్పుడే ఎదుటి వాళ్ళకి చూపించాలి. అసలు మనం చేస్తే ఎదుటి వాళ్ళకి చెప్పక్కర్లా, వాళ్లే మనం చేసిన దాన్ని చూసి దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. అక్కడ రామంగారు చేస్తున్నది అదే. ఆచరణాత్మకంగా ఆయన ఉంటారు కాబట్టి భక్తిగా, శ్రద్ధగా, నిష్టగా సంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాల్ని పాటిస్తూ అక్కడ అమ్మవారి సేవ చేసుకుంటున్నారు కాబట్టే అమ్మవారు పలుకుతున్నారు. అసలు అమ్మవారు పలుకుతున్నారు అనటంలో సందేహమే లేదు. నాకు చాలామంది కామెంట్స్ పెడతారు. 2 రోజుల కింద కూడా ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవటం ఒక ఎత్తు అయితే రామంగారితో మాట్లాడడం ఇంకొక ఎత్తండి అని. అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఒకసారి రామంగారితో కూడా మాట్లాడి రండి. ఏవైనా సమస్యలు ఉంటే ఆయన పరిష్కార మార్గం చెప్తారు. దాన్ని పాటించారు అని అనుకోండి, ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఈ శంకర మఠంలో రేపు జూన్ 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు శ్రీ రుద్రయాగం జరుగుతుందన్నమాట. ఈ యాగంలో జూన్ 17వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సంతానాన్ని కోరుకునే వాళ్ళకి యాగ ప్రసాదం అందజేస్తారు. ఈ యాగ ప్రసాదాన్ని తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలన్నమాట. అదేంటి అంటే, మగవాళ్ళైతే పంచె కండువ కట్టుకోవాలి, ఆడవాళ్ళైతే పట్టుబట్ట కట్టుకోవాలి. ఈ 2 నియమాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే దంపతి సమేతంగా రావాలన్నమాట. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అక్కడికి వచ్చి యాగ ప్రసాదాన్ని తీసుకోవాలి. ముందు రోజు రాత్రి పలహారం సేవించాలి. అలాగే మద్యము, మాంసము ముట్టుకోకూడదు. అలానే ఈ ప్రసాదం తీసుకునేటప్పుడు, అంటే 10 గంటలకు కదా ప్రసాదం తీసుకుంటారు, ఆ 10 గంటల లోపు ఆహారాన్ని ఏమీ తీసుకోకుండా వస్తే మంచిదన్నమాట. ఈ నియమాలు పాటిస్తూ అక్కడ గనక ప్రసాదం తీసుకుంటే భగవంతుడి దయ వల్ల సంతానం కలిగిందనుకోండి, అంతకు మించి ఆనందం ఉంటుందా చెప్పండి? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోతే భగవంతుడి అనుగ్రహం ఉందని అనుకోండి, సంతానం కలుగుతుంది. ఇది కూడా భగవంతుడి అనుగ్రహమే కాబట్టి ఈ యాగ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి సంతానం కలిగితే అంతకు మించి ఆనందం ఉంటుందా చెప్పండి? ఈ యాగ ప్రసాదం తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ నియమాలు పాటించే తీరాలి. అయితే ఎలా రావాలి అని అడుగుతున్నారు. తాడేపల్లిగూడెం రావాలి అంటే ఏలూరు వైపు నుంచి బస్సులో వచ్చినట్లయితే గనక శంకరమఠం చిన్న వంతెన దగ్గర బస్సు ఆగుతుంది. తణుకు నుంచి, భీమవరం నుంచి వచ్చేవాళ్ళైతే మోడర్న్ కేఫ్ అని అక్కడ హోటల్ ఉంది, అక్కడ ఆపుతారు. అక్కడి నుంచి ఆటో అతనికి ఒక 20 రూపాయలు ఇస్తే శంకరమఠం దగ్గర దింపుతారు. తణుకు నుంచి వచ్చేవాళ్ళు తణుకు బస్ స్టాండ్ దగ్గర ఆగితే అక్కడి నుంచి కూడా ఆటో 20 రూపాయలు అవుతుంది. లేదు పెద్ద బస్ స్టాండ్ దగ్గర నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ వచ్చేవాళ్ళైతే ఆటో 70 రూపాయలు అనమాట. 70 రూపాయలు ఇస్తే శంకర మఠం దగ్గర ఆపుతారు. మనం ఆటో అతనికి చెప్పవలసిన అడ్రస్ ఏంటి అంటే, ఏలూరు రోడ్డు చిన్న వంతెన పాత శివాలయం దగ్గర శంకర మఠం ఉంది కదా అక్కడ అని చెప్పినట్లయితే ఎవరైనా తీసుకొస్తారు.